ఇరాన్ మధ్య యుద్ధంలో దుబాయ్ నలిగిపోతోంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఒకటైన దుబాయ్ని కూడా ఇరాన్ టార్గెట్ చేసింది. ఆ దేశాన్ని మిసైల్స్తో అతలాకుతలం చేస్తోంది. అంతేకాదు, ప్రపంచంలో విమాన ప్రయాణాలన్నింటికీ ట్రాన్సిట్ సెంటర్ అయిన దుబాయ్ ఎయిర్పోర్ట్ ధ్వంసమైంది. వేల విమాన ప్రయాణాలు రద్దయ్యాయి. ప్రతిరోజు $1 బిలియన్ నష్టం భరిస్తోంది దుబాయ్. మరోవైపు విమాన ప్రయాణాలు ఎక్కడివి అక్కడే ఆగిపోవడంతో వేల మంది ఇంటర్నేషనల్ ట్రావెల్స్ దుబాయ్లో చిక్కుకుపోయారు. తెలుగు రాష్ట్రాల నుంచి రిలాక్స్ అవ్వడానికి దుబాయ్ వెళ్ళిన వాళ్ళు అంతా అక్కడే చిక్కుకుపోయారు. దుబాయ్లో బిట్స్ పిలానీ కాలేజ్లో తెలుగు రాష్ట్రాల పిల్లలు చాలామంది చదువుతున్నారు. లక్షల మంది మన వాళ్ళు అక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు. డ్రైవర్లు, సివిల్ ఇంజనీర్లు, నర్సులు, ఆయాలు, ఐటీ ప్రొఫెషనల్స్, అలాగే వంటవాళ్ళు, ఇలా లక్షల మంది అక్కడ పనిచేస్తున్నారు. నిజానికి దుబాయ్కి చమురు నిల్వల ద్వారా వచ్చే ఆదాయం క్రమంగా తగ్గిపోయింది. అందుకే ప్రత్యామ్నాయ ఆదాయాలపై దుబాయ్ సర్కార్ దృష్టి పెట్టింది. ప్రధానంగా టూరిజం, రియల్ ఎస్టేట్స్, మాల్స్, ఇలా రకరకాల ఇతర ఆదాయాల్ని, పెట్టుబడులని దుబాయ్ ప్రమోట్ చేసింది. దానిలో భాగంగానే తెలుగు రాష్ట్రాల్లో చాలామంది దుబాయ్లో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టారు. ప్రధానంగా రియల్ ఎస్టేట్పై ఫోకస్ చేశారు. కొందరు బడా వ్యాపారస్తులు హోటల్స్లో, ఇతర వ్యాపారాల్లోనూ పెట్టుబడి పెట్టారు. చాలామంది తమ సెకండ్ ఇన్వెస్ట్మెంట్ లేదా థర్డ్ ఇన్వెస్ట్మెంట్ కోసం దుబాయ్ని ఎంచుకున్నారు. రియల్ ఎస్టేట్ బ్రోకర్లు ఇక్కడ మన వాళ్ళందరినీ ఫ్రీ దుబాయ్ టూర్లు వేసి అక్కడ రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టేటట్లు చేశారు. హైదరాబాద్లో రేటుకే దుబాయ్లో 3 బెడ్రూమ్ అపార్ట్మెంట్ వస్తుంది అని, అది సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అని నమ్మించారు. హైదరాబాద్ మాత్రమే కాదు, బెజవాడ, రాజమండ్రి, విశాఖ, భీమవరం నుంచి కూడా డబ్బులున్నోళ్ళంతా వెళ్ళి దుబాయ్ రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టారు. మరికొంతమంది అక్కడ వ్యాపారాల్లో వాటాలు తీసుకున్నారు. ప్రపంచంలో దుబాయ్ కన్నా సేఫ్ ఏరియా లేదని, అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుకోవటం మంచిదని భీకర ప్రచారం జరిగింది. ఆ ప్రమోషన్కి చాలామంది పడిపోయారు. కొంత బ్లాక్, కొంత వైట్, ఇంకొంత హవాలా మార్గం ద్వారా పెట్టుబడుల సొమ్ము తరలించారు. అక్కడ అపార్ట్మెంట్లు కొనటం మాత్రమే కాకుండా వాటిని అద్దెకిచ్చారు. మంచి ఆదాయం కూడా వస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో పొలిటీషియన్స్లో చాలామంది దుబాయ్లోని ఇన్వెస్ట్మెంట్స్ పెట్టారు. అక్కడకు డబ్బు పంపించడం చాలా తేలిక. అంతేకాక పెట్టే ప్రతి రూపాయికి భద్రత ఉంటుంది. అక్కడ ట్రాన్స్పరెన్సీ కూడా ఉంటుంది. కనుక పెట్టుబడులు పెట్టడానికి ముందు కురికారు జనం. దుబాయ్లో డబ్బులు పెట్టిన రోజు నుంచే రెంట్ ఇస్తామని బిల్డర్లు హామీలు ఇవ్వడంతో జనం ఆశతో పెట్టుబడులు పెట్టారు. అంతేకాదు, టాలీవుడ్, బాలీవుడ్ యాక్టర్లు, క్రికెటర్లు దుబాయ్లో విల్లాలు, ఇతర ఆస్తులు కొన్నారు. పామ్ జుబేరా వంటి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో ఆస్తులు కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో పారిశ్రామికవేత్తలు, సినిమా వాళ్ళు అందరూ దుబాయ్ని సెకండ్ లివింగ్ ఏరియాగా భావిస్తూ అక్కడ ఖచ్చితంగా ఓ గెస్ట్ హౌస్, ఇల్లు కొనుక్కొని ఇతర ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ పెట్టారు. వీటిలో రహస్య పెట్టుబడులు కూడా ఉన్నాయి. అలాగే బడాబాబుల రహస్య కార్యకలాపాలన్నింటికీ దుబాయ్ అడ్డా. ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో పారిశ్రామికవేత్తల రహస్య వ్యవహారాలన్నీ దుబాయ్ గెస్ట్ హౌస్లోనే జరుగుతాయనేటువంటిది బహిరంగ రహస్యం. ఇప్పటి వరకు దుబాయ్లో బాగానే నడిచింది. కానీ ఊహించని విధంగా ఇరాన్ దుబాయ్పై విరుచుకుపడింది. మిసైల్స్తో దాడులు చేసింది. ఏకంగా బుర్జ్ ఖలీఫాని టార్గెట్ చేసి మరీ కొట్టింది. దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని చిందర వందర చేసేసింది. పౌరులు ఎవరూ చనిపోకపోయినప్పటికీ ఆర్థికంగా మాత్రం దుబాయ్ అతలాకుతలమైపోయింది. ఆస్తులు ధ్వంసమయ్యాయి. ఆదాయం భారీగా పడిపోయింది. దుబాయ్ మళ్ళీ కోలుకోవాలంటే కనీసం 4-5 ఏళ్లు పడుతుంది. అమెరికా ఎంత సహాయం చేసినప్పటికీ తనకంటూ ఆర్థికంగా ఉనికిని కాపాడుకోవటానికి ప్రపంచ దేశాలన్నింటికీ ఓ నమ్మకం కలిగించేందుకు దుబాయ్కి చాలా సమయం పడుతుంది. అప్పట్లో ఎవరు దుబాయ్ వెళ్ళడానికి సాహసించరు. దీంతో టూరిజం బాగా పడిపోయింది. అక్కడ ఆస్తులకు విలువలు కూడా పడిపోతాయి. ఇప్పుడు అక్కడ ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టిన వాళ్ళందరూ గుండెలు గుబేలుమన్నాయి. ప్రధానంగా అక్కడ అపార్ట్మెంట్స్లో కొన్నవాళ్ళు, హోటల్స్, ట్రావెల్స్లో పెట్టుబడులు పెట్టిన వాళ్ళు ఏం చేయాలో అర్థం కాక పిచ్చి చూపులు చూస్తున్నారు. కేవలం దుబాయ్లో మాత్రమే కాదు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని కువైట్, సౌదీ, అబుదాబి, షార్జా, రస్ అల్ ఖైమాలో కూడా మన పారిశ్రామికవేత్తలు చాలామంది రహస్య పెట్టుబడులు పెట్టారు. ఇప్పుడు ఇవన్నీ ఏమవుతాయో, తిరిగి వస్తాయో రావో కూడా తెలియని దుస్థితి.
ఊహించని విధంగా దుబాయ్ ముంచేసిందని లోలోపల ఏడుస్తున్నారు చాలామంది. మరో 10 రోజులైతే కానీ ఎవరికి ఎంత నష్టమో కానీ తెలియదు. కానీ వీటన్నింటి నుంచి కోలుకోవాలంటే మాత్రం దుబాయ్లో పెట్టుబడిన వాళ్ళకి కనీసం 4-5 ఏళ్ళు పడుతుంది.